క్రైస్తవ స్త్రీ అయినా పురుషుడైనా, దేవా నీకు నేను ఉపయోగపడాలి, నేను రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది, నీ కొరకు ఉపయోగపడే వ్యక్తిగా నేను ఉండలేకపోతున్నాను, కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా నా ఆలోచనలో మార్పు కలిగించి నీకు ఉపయోగపడే పనిముట్టుగా నన్ను మార్చు నాయనా అని అడిగి తీరాల్సిందే. క్రైస్తవులైన వారికి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, దేవుని పనికి దేవుని కొరకు ఉపయుక్తంగా మనం బ్రతుకుతున్నామా? ఇది $1 మిలియన్ ప్రశ్న. మనకు అనుకూలంగా దేవుడు, మన అవసరాల కొరకు దేవుడు అనే పంధాన వెళతాం తప్ప, దేవుని కొరకు నేను అనేటువంటి ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. అంటే నీ ఆలోచన దేవుని కొరకు దేవుని పక్షంగా ఉన్నప్పుడు నీ పట్ల ఉపయోగకరంగా ఆయన ఆలోచిస్తాడు. అర్థమవుతుంది ఈ మాట? నీవు దేవుని పక్షంగా ఆలోచించినప్పుడు నీ పక్షంగా దేవుడు ఆలోచిస్తాడు. దేవుని పని కొరకు నీవు ఒక స్టాండ్ తీసుకుంటే దేవుడు నీ కొరకు ఇంకొక స్టాండ్ తీసుకుంటాడు. స్తోత్రం. దేవుని కొరకైనటువంటి తీర్మానంతో నువ్వు నడిస్తే దేవుడు కూడా నీ కొరకు తీర్మానయుక్తంగా నడుస్తాడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయువాడను, నన్ను ఘనపరచు వారిని ఘనపరుస్తాను, నన్ను ప్రేమించు వారిని. దేవుడు మనల్ని ప్రేమించాలని కోరుకుంటాం, దేవుడు మనల్ని ఘనపరచాలని కోరుకుంటాం, దేవుడు మన పట్ల యుక్తమైన ఆలోచన చేయాలని కోరుకుంటాం, దేవుడు సహకారిగా ఉండాలని కోరుకుంటాం. కానీ దేవుని ఘనపరచాలని, దేవుని ప్రేమించాలని, దేవునికి ఉపయుక్తంగా ఉండాలని, దేవుని పనిలో సహకారిగా కాదు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనేటువంటి ఆలోచన ఎంతమందిలో ఉంటుంది? వాక్యం చెప్తుంది, నీ ఆలోచన యావత్తు అంటే మన ఆలోచన దేవుని దృష్టిలో ఇంపుగా యుక్తంగా ఉన్నప్పుడు ఇక నీ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన పని లేదు. నీ ఆలోచన దేవుని పక్షంగా ఉన్నప్పుడు నీ పక్షంగా దేవుని ఆలోచన ఉంటుంది. ఇందులో తిరుగులేదు. నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు. పై లైన్లో ఏమన్నాడంటే, నీ కోరిక సిద్ధింపజేసి, సిద్ధించుట అంటే ప్రాప్తించుట. పోయినసారి చెప్పే నేను, అనుగ్రహించుట, దయచేయుట. ఏదైతే కోరిక నీవు కలిగి ఉన్నావో ఆ కోరికను ఆయన, నేను మళ్ళీ చెప్తున్నా, కోరికలు 2 రకాలుగా ఉంటాయి. నీ కోసం నీవు కలిగి ఉండే కోరికలు ఉంటాయి, దేవుని కోసం నువ్వు కలిగి ఉండే కోరిక ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం. నీ కోసం నీవు కోరిక కలిగి ఉండడం అనేది మనుషులందరిలో ఉండే కోరిక, అది అవునా కదా? కానీ క్రైస్తవుడు, క్రీస్తుని ఎరిగిన వాడు, మళ్ళీ క్రైస్తవుడు అంటే మతమో కులమో అనుకుంటారేమో తెలియక లైవ్లో చూసే కొంతమంది. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ఎరిగిన వాడు, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వాడు, లోకంలో అందరిలాగా తన కోసం తాను కోరిక కలిగి ఉండడం కాదు, కానీ సార్వత్రిక సంఘం పక్షంగా, దేవుని పక్షంగా, దేవుని ప్రణాళిక పక్షంగా, నశించే ఆత్మల కొరకు దైవిక సువార్త పక్షంగా. ఈ మధ్య ఒక మంచి పాట వచ్చింది,
ఒక ఆశ ఉందయ్యా నా. అది విన్నప్పుడు కొంచెం ఎబ్బెట్టుగా అన్నట్టు ఉంటుంది, కానీ చరణాల్లో మంచిగా చెప్పాడు. ఏది? ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఎస్తేరు చేసిన ప్రార్థన, తర్వాత దానియేలులాగా, అంటే భక్తులు ఎలాగైతే ఉన్నారో అలాగ నేను కూడా ఉండునట్లుగా అని చాలా మంచి అర్థింపు, భావయుక్తమైనటువంటి గీతం అది. వాక్యాన్ని వింటూ ఉన్న మనం కూడా బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆయన నీ కోరికను సిద్ధింపజేసి. నేను కొంచెం ఫాస్ట్ అవుతున్నాను. సింహాసనం మీదికి రాగానే దావీదుకు ఒక కోరిక కలిగింది. సింహాసనం మీదికి రావడం అంటే సామాన్యం కాదుగా. సౌలు దగ్గర పనిచేసిన వ్యక్తి, బానిసగా పనివానిగా ఉన్నటువంటి వ్యక్తి, సైన్యాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, పూర్వము గొర్రెలు కాచుకుంటూ బ్రతికిన వ్యక్తి, యెషయి కుమారులలో కడగొట్టువాడైనటువంటి వాడు, తండ్రి జ్ఞాపకంలోనే మరోబడినటువంటి వాడు, ఎక్కడో గొర్రెలు కాచుకునే స్థితిలో నుంచి దేవుడు అంచెలంచెలుగా తీసుకొచ్చి ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీదకి రాగానే ఏ రాజులైనా ముందు ఏం ఆలోచిస్తారంటే, నాకు, నా సింహాసనానికి, నా రాజ్యానికి, నా రాచరికానికి భగ్నం కలిగించేవాడు శత్రువు ఎవడైనా ఉన్నాడేమో ముందు ఏరి పారవేయండి అని చెప్తాడు. ఆయన దగ్గరికి వచ్చి, షెడ్యూల్ ఏంటండి, ఈ రోజు ఏం చేయాలి, ఈ వారం ఏం చేయాలి, నెల ఏం చేయాలంటే ముందు శత్రువు అనేవాడు రాజ్యంలో లేకుండా ఏరేయండిరా అని చెప్తాడు. అది ఆయన కోరిక. ఏ రాజు అయినా సింహాసనం మీదకి రాగానే, ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు అమరావతిలో సెక్రటేరియట్ అన్నారు, సచివాలయం. వైసీపీ రాగానే అవి మొత్తం డెమాలిష్ చేసి మళ్ళీ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. మళ్ళీ టీడీపీ రాగానే వీళ్ళు చేసిన పనులన్నీ మళ్ళీ నేలమట్టం చేసి వాళ్ళు మొదలుపెట్టారు. అంటే ఏకపక్షంగా, స్వయంపక్షంగా, ఎవరి ఆలోచనకి తగినట్టుగా, ఎవరికి అనుకూలంగా వారు, ఎవరి క్షేమం పరంగా వారి పనులు చేసుకుంటూ వెళ్తారు రాజ్యాధికారానికి వచ్చినప్పుడు. దావీదు సింహాసనం మీదకి రాగానే, నా దేవుని మందసం గుడారములో తెరలచాటున ఉంది, ఆ మందసాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలు రాజ్యంలో స్థాపించాలి. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఒక రాజు, ఆటుపోట్లలో పైకొచ్చిన రాజు, అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో స్థిరపడినటువంటి ఒక రాజు, భయంకరమైన శత్రుత్వంలో నుంచి దేవుని చేత ఎంపిక చేయబడి నిలబడినటువంటి రాజు సింహాసనం మీదకి రాగానే తన క్షేమం, తన కుటుంబ క్షేమం, తన రాజ్యం, తన సింహాసనం సుభిక్షంగా 10 కాలాలు ఉండాలి అని ఆలోచన చేస్తాడు ఎవడైనా. దావీదు సింహాసనం మీదకి రాగానే దేవుని మందసాన్ని తెచ్చి దావీదు పట్టణంలో ఉంచాలి అనేది దావీదు కోరిక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దావీదు కుమారుడైన సొలొమోన్ ఇంత విస్తారమైన ప్రజల్ని పరిపాలన చేయడానికి జ్ఞానం నాకు లేదు, నేను బాలుడిని, చిన్నవాడిని, పరిపాలనకు తగిన జ్ఞానం నీ పిల్లలు నలిగిపోకుండానట్లు, రాజ్యం క్షేమంగా వర్ధిల్లునట్లు, నీవిచ్చిన ప్రజల్ని క్షేమంగా చూడగలుగునట్లుగా జ్ఞానాన్ని కోరుకున్నాడు సొలొమోన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో అన్నాడు, అడుగుడి, అయితే అడిగేది యుక్తంగా ఉండాల. ఏదైనా ఒక కోరిక దేవుని దగ్గర అడిగితే ఆయన లేచి నిలబడి మనల్ని చూసి క్లాప్స్ కొట్టేలాగా ఉండాలా, దేవునికి ఆనందం కలిగించాలి.
సౌలుని సింహాసనం మీద స్థిరపరిచినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడంట, ఉంది బైబిల్లో. గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఒక అల్పునిగా ఉన్నప్పుడు దేవుని మాటకు లోపడ్డాడు. ఇశ్రాయేలు సింహాసనం మీద దేవుడు సౌలును స్థిరపరిచిన తరువాత దేవుడిని అడగడం మానేసి సొంత నిర్ణయాలు చేయడం మొదలుపెట్టాడు. సౌలుని రాజుగా చేసినందుకు యెహోవా సంతాపపడెను అని ఉంది బైబిల్లో. దావీదును దేవుడు రాజుగా నిలిపినందుకు బైబిల్లో ఉంటుంది, ప్రవచన రూపకంగా ఒక మాట, ఇతడు నా సేవకుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. రెండు చోట్ల రెండు రకాలుగా ఉంటుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తానని చెప్పి యేసు ప్రభుతో చెప్పిన మాట, ప్రవచనాత్మకంగా చెప్పిన మాట, ఇతడు నా సేవకుడు, ఇతని యందు నా ఆత్మ నుంచాను, నేను ఇతని యందు ఆనందిస్తున్నాను. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపే, కాదని చెప్పండి ఎవరైనా. ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితికి కారణం ఆయనే. మన స్థితికి కారణం ఆయనే, మన స్తుతికి కారణం కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. అట్టల్లి ఏ స్థానం నుంచి ఏ స్థానంలో దేవుడు నేను పెట్టాడు, నీ ప్రణాళిక ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ తీర్మానం ఏంటి? ఆశీర్వదించి స్థిరపరిచిన దేవుని కొరకు ఈ సంవత్సరం నువ్వేం చేయాలని ఆలోచన చేస్తున్నావు? అసలు ఉందా ఆ కోరిక? ఉందా? దేవుని కోసం ఏదో నేను చెయ్యాలి. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నన్ను ఏర్పరచుకున్న నా దేవుడు, గొర్రెలు కాచే స్థితి నుంచి ఇశ్రాయేలు సింహాసనం మీద దావీదును స్థిరపరిచిన దేవుడు, ఈరోజు నా స్థితికి కారకుడైన నా దేవుడు, ఇంతకాలం నా ఇష్టానుసారంగా నా కోరికలు తీర్చుకుంటూ నా కొరకు నేను బ్రతికాను. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో దేవుని కొరకు నేను చేయాల్సింది ఏంటి, దేవుని పక్షంగా నా కోరిక ఏంటి? రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, గడిచిపోతూ ఉంది. తరం వెంబడి తరం గడిచిపోతూ ఉంది. మనకు ముందున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మన టైంలో వెళ్ళిపోతున్నాం, తర్వాత తరాలు కూడా వెళ్ళిపోయేవే. నరుడు శాశ్వతం కాదు, మానవ మనుగడ శాశ్వతం కాదు. శాశ్వతమైన దేవుని ప్రణాళికలో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో నీ స్థానం ఏంటి, నీ రోల్ ఏంటి? స్థిరపడిన తర్వాత మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, స్థిరపడిన తర్వాత మంచి గోల్ రీచ్ అవ్వాలనుకుంటాం, స్థిరపడిన తర్వాత పిల్లల్ని ఉన్నత చదువుల్లోకి తేవాలనుకుంటాం, స్థిరపడిన తర్వాత నా తదనంతరం నా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటాం. అసలు వీటన్నిటికంటే ముందు నీవు స్థిరపరచబడ్డానికి కారకుడైన నీ దేవుని కొరకు నువ్వు ఏం చేయాలని నీ కోరిక. స్తోత్రం, స్తోత్రం. బైబిల్ చాలా స్పష్టంగా, చాలా రూఢిగా మాట్లాడుతుంది. ఇంకొక మారు చదవండి అన్నమాట. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అంటే వాక్యంలో మొదటి అంకం ఏంటంటే నీ కోరిక ఏంటి? కొంతమంది పనికి మాలినోళ్ళు చూస్తూ ఉంటారు లైవ్లో, యూజ్లెస్ ఫెలోస్. కోరిక అనగానే వక్రీకరించి మాట్లాడతారు, కోరిక అనగానే ఇంకోలాగా మాట్లాడతారు. వాళ్ళ బ్రతుకే అది. వాడు ఎవడేమనుకున్నా పర్లేదు, ప్రభుకు స్తోత్రం కలుగును గాక. కోరిక అంటే మనోవాంఛ, అభీష్టం. దేవుని కొరకు నేను ఇలా, దేవుని పక్షంగా నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను. ప్రతిరోజు, ప్రతి క్షణం, దినాలు మారే కొద్దీ, మాసాలు మారే కొద్దీ, వత్సరాలు మారే కొద్దీ
ఏ రోజుకు ఆ రోజు దేవుని పక్షంగా ఒక మంచి యుక్తమైనటువంటి తీర్మానం చేసి దాన్ని నెరవేర్చుకోవడమే ప్రధాన అంశంగా కలిగి క్రైస్తవ జీవితం కొనసాగాలి. అందుకే అన్నాడు, నీ కోరికను సిద్ధింపజేసి. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని కొరకు కోరిక ఉండాలి, దేవుని పక్షంగా బ్రతకాలనే వాంఛ ఉండాలి. వ్యక్తిగతంగా నీ జీవితం యోగ్యంగా, క్షేమంగా, ఆశీర్వాదకరంగా ఉండాలనే కోరిక కలిగి ఉండడంలో తప్పులేదు. నీ కోసం నీ ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. అంతకు మించి నిన్ను స్థిరపరిచి ప్రాణప్రాప్తినిచ్చిన దేవుని కొరకు కూడా నీ ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. ప్రాధాన్యత ఏంటంటే దేవుని కొరకు నీ కోరిక ఏంటి? నువ్వు అది చేస్తే ఇంటర్నల్గా నీ కుటుంబ పక్షంగా నువ్వేది కావాలనుకుంటున్నావో అంతకు మించి బైబిల్ ఉంటుంది, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికంగా చేయగలిగిన దేవుడు. ఎస్తేరుని అడిగాడు రాజు, నీ కోరిక ఏంటి అని. స్తోత్రం. ఎస్తేరుని అడిగాడు. చూస్తారా మాట? చూస్తారా? బైబిల్లో ఒక్కసారి చూడండి, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. త్వరగా. రాజు ద్రాక్షరసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక అంటే ఇక్కడే బట్టబయలు కావాలా? ఈ ప్రశ్న అడిగినప్పుడు సరే ఎస్తేరు చెప్పింది, అది వదిలేద్దాం. ఇదే మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నీ కోరిక ఏంటి? వాట్ ఈజ్ యువర్ డిజైర్ రైట్ నౌ? నీవు నీ పక్షంగా కోరిక కలిగి ఉన్నావా? దేవుని పక్షంగా కోరిక కలిగి ఉన్నావా? నీ పక్షంగా కోరిక కలిగి ఉండడంలో తప్పు లేదు, కానీ నీ కుటుంబ పక్షంగా ఒక ప్రణాళిక కలిగి ఉండడంలో తప్పు లేదు. కానీ నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రణాళిక కలిగి ఉన్న నీవు అంతకంటే నిన్ను స్థిరపరిచే దేవుని పక్షంగా నీ ప్రణాళిక ఏంటి? ఒక స్థిరమైన ప్లాట్ఫామ్ మీదకి రావాలి. తెలియక అసలు ప్రభువుని వెంబడించేదే నా కోసం, నా కుటుంబం కోసం, నా ఆరోగ్యం కోసం, నా ఆర్థికం కోసం, నా అప్పులు పోవటం కోసం అనుకుంటారు చాలామంది. అది తెలియనప్పుడు హెచ్చరిక నొందాక, తెలుసుకున్నాక, వాక్యం సంధించాక నువ్వు అత్యవసరంగా చేయాల్సింది ఏంటంటే, నీ కొరకు నువ్వు బ్రతకడం అనేది డిలీట్ చేసేయి. దేవుని కొరకు బ్రతుకుట అనే మాటను నువ్వు ఎంప్లిఫై చేస్తే, దేవుని కొరకు నువ్వు బ్రతకడం ప్రారంభించినప్పుడు నీ కొరకు ఆయన సన్నిధి వచ్చేస్తుంది. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు నీ కోరిక ఏంటి అనేది ఒక నిర్ణయం చేసుకో, ఒక ఆలోచన చేసుకో. దేవుని పక్షంగా నీ కోరిక ఉండాలి. నీ పక్షంగా ఆయన నీ కథ, నీ జీవితాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. సెకండ్ ఫేజ్ ఏంటంటే, కోరిక ఏంటి అంటే ఇప్పుడు విమర్శ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎలా బ్రతికాను, ఈ రోజు నుంచి ఎలా బ్రతకాలి, నా కోరిక నా పక్షంగానా దేవుని పక్షంగానా ఆలోచన చేసుకున్నాం. ఏదైనా కానిది ఉంటే రెక్టిఫై చేద్దాం. దేవునికి అనుకూలంగా బ్రతకాల్సి ఉంటే, ఇంకా మనలో స్థాపన జరగాల్సింది ఏమైనా ఉంటే ఆ ప్రకారం దేవుని కొరకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. స్థాపించడానికి దేవునికి అవకాశం ఇద్దాం. ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుని కోరిక ఎలాగుంటే దేవుడు తీరుస్తాడు? అది యుక్తమైనదిగా ఉండాలి, యోగ్యమైనదిగా ఉండాలి, దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి, దేవుని పక్షంగా ఉండాలి. ఇప్పుడు అలాంటి కోరిక దేవుడు తీరుస్తాడని వాక్యం చెప్తుంది. కొంతమంది అంటారు, పరలోకంలో నీకు స్థానం ఉండదు, నువ్వు జాగ్రత్తగా బ్రతకపోతే అని చెబుతున్నారు. పరలోకంలో స్థానం కాదు, ముందు ఇక్కడ బ్రతకడానికి మాకు స్థానం లేదు.
రేపు అక్కడెవడు చూడొచ్చాడు అని చెప్పి కొంతమంది పనికి మాలిన వాదులు మాట్లాడుతుంటారు. రూఢి అయిన సంగతి ఏంటంటే, దేవుని పక్షంగా నీ ప్లేస్మెంట్ కొరకు నువ్వు బ్రతికితే నీ పక్షంగా భూమి మీద కూడా బైబిల్ అన్నాడు, వారు భూమిని స్వతంత్రించుకొందురు అని. స్తోత్రం. భూమిని స్వతంత్రించుకొందురు అని చెప్పబడిన మాట ఏంటంటే, శ్మశానం కూడా వదలకుండా అలెగ్జాండర్ ద గ్రేట్ లాగా అది స్వతంత్రించుకుంటారని కాదు. భూమి మీద ఉన్న సమస్త మానవ హృదయాలు నీ పక్షంగా మారిపోతాయి. స్తోత్రం, స్తోత్రం. దైవికంగా, ఆత్మీయంగా, ఉన్నతిలో ఉండాలనేటువంటి పట్టుదల, ప్రాకులాట నీలో ఉంటే నీ పక్షంగా ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలో, నీకేం కావాలో అదేగా బైబిల్ చెప్తుంది. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు. ముందు మనం చెయ్యాల్సింది చెయ్యాలి, ఆక్షేపం లేకుండా. ఏదైతే న్యాయబద్ధమైన కోరిక మనలో ఉంటుందో దాని కొరకు దేవుని ఏకరువు పెట్టినప్పుడు, ఆ పక్షంగా మనం నిలబడినప్పుడు రిమైనింగ్ మనకు కావాల్సింది ఏదైతే ఉందో అవన్నీ దేవుడు వాటంతటవే అనుగ్రహిస్తాడు. అది సూత్రం. దావీదు గొర్రెలు కాచుకునే టైంలో కూడా యథార్థత, భయభక్తులు కలిగి జీవించాడంట. ఆయన ఎప్పుడన్నా అడిగాడా, 12 గోత్రాల మీద నన్ను రాజుని చేయి ప్రభు అని? మీరు చెప్పండి ఒకసారి, యథార్థంగా చెప్పండి. దావీదు 66 పుస్తకాల్లో ఎక్కడైనా సౌలు తర్వాత రాజ్యం నాకు ఈ ప్రభు అని కానీ, ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా నన్ను చేయమని కానీ, ప్రపంచమంతా నా పేరు చెబితే గడగడలాడాలని కానీ ఎప్పుడన్నా అడిగాడు దావీదు? మరి ఆయన ఏమడిగాడు? నా జీవిత కాలం అంతా నీ ప్రసన్నత చూడడానికి నీ మందిరములో, నీ ఆలయములో నేను ఉండాలి. దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కలాగా నేను ఉంటాను అని కోరుకున్నాడు. ఎంత తగ్గింపుతో కోరినటువంటి కోరిక అంటే అది దేవునికి ఇంపయింది, దేవునికి ఆనందమైంది. నోటితో కోరటం కాదు, హృదయపూర్వకంగా కోరాడు. యథార్థత కలిగి, భక్తి కలిగి దేవుని సంతోషపరచడానికి బ్రతికాడు. దేవుని ఎంత సంతోషపరిచాడంటే అన్ని పెళ్ళగించుకొని ఆటంకాలన్నీ కొట్టివేసి దావీదుని తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. స్తోత్రం. యోసేపు కూడా ఎప్పుడూ అడగల, ఐగుప్తులో నన్ను ఏలుబడి చేసే వ్యక్తిగా ఉంచయ్యా అని. అసలు యోసేపు లైఫే క్వైట్ రివర్స్లో ఉంటుంది. బానిస, చెయ్యని నేరానికై చెరసాల్లో పడ్డాడు. ఒక బానిస రాజ్యం మీదకి వచ్చినట్టు, సింహాసనం మీదకి వచ్చినట్టు, నేరం చేశాడని వ్యభిచార నేరం కింద జైల్లో వేస్తే అలాంటి వ్యక్తి సింహాసనాసీనుడే పరిపాలన చేసినట్టు మానవ జీవితంలో కష్టసాధ్యం. జైల్లో ఉన్న నమ్మకంగా ఉన్నాడు, యజమాని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, అన్నదమ్ముల దగ్గర నమ్మకంగా ఉన్నాడు, కష్టాల్లో నమ్మకంగా ఉన్నాడు, ఆవేదనలో నమ్మకంగా ఉన్నాడు. యోసేపు నమ్మకత్వాన్ని చూసి ఆనందించిన దేవుడు యోసేపును తీసుకెళ్ళి ఐగుప్తు పాలకునిగా ఏర్పరిచాడు. స్తోత్రం. ఆయన పని నువ్వు చేస్తే, ఆయన కొరకు నువ్వు నిలబడితే, ఆయన్ని సంతోషపెట్టడానికి నువ్వు తీర్మానం చేస్తే నీకేది కావాలో అది ఆయన సమకూరుస్తాడు. స్తోత్రం. అలాగని దేవుడు నాకేదో సమకూర్చాలని మళ్ళీ ఇంటర్నల్గా కోరిక పెట్టుకొని దేవుని స్తుతి చేయమాకండి. యథాతథంగా 100కి 101 పాళ్ళు లైఫ్ దేవునికి ఇచ్చి దేవుని సంతోషపెట్టే పక్షంగా మన కోరిక, మన వాంఛ, మన అభీష్టత దేవునికి యుక్తంగా ఉంటే మన పక్షంగా మనకేం కావాలో సమస్తాన్ని సమకూర్చి జరిగించే దేవుడు ఆయన. స్తోత్రం, స్తోత్రం. ఎలాంటి వారి కోరిక ఆయన తీరుస్తాడు? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగింపులోకి వస్తా. ఏ కోరిక తీరుస్తాడో చెప్పా. ఎలాంటి వారి కోరిక తీరుస్తాడు అంటే మనం ఎలాగా, మన శైలి, మన బ్రతుకు ఉంటే దేవుడు మన కోరికను ఆమోదిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో
కీర్తనలు 145వ కీర్తన 19వ వచనం. నాయందు భయభక్తులు గలవారి కోరిక, నాయందు అన్నాడు, ఆయన ఎందు అన్నాడు, తన యందు భయభక్తులు గలవారి కోరిక. అసలు సమస్యల్లో అక్కడేగా. మన కోసం మనం బ్రతుకుతున్నామంటేనే దేవుడు మనకు అర్థం కాలేదని, మన కోరికలు మనం ఇంప్లిమెంట్ చేసుకునే దిశగా పరిగెడుతున్నామంటేనే దైవత్వం మనకు అర్థం కాలేదని. భయభక్తులు కలిగినటువంటి జీవితం మనకుంటే, నేను నా ఇల్లు అనే మాట యాడ్ అడుగుతావు? నువ్వు అడుగుతావా? బైబిల్లో ఒక ఆయన గురించి అద్భుతమైన స్టేట్మెంట్ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి డాష్, ఫిల్ అప్ ద బ్లాంక్. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును, ఎవరైనా యోబు గారు భయభక్తులు ఆయనలో ఉన్నాయి చెప్పడానికి రుజువేంటో తెలుసా? యోబు గ్రంథం 13:15 అంటాడు, చాలా అద్భుతమైన మాట అంటాడు. అసలు యోబు జీవితంలో నేర్చుకోవలసిన అనుభవాలు ఎన్నున్నాయో. ఇదిగో ఆయన నన్ను చంపినను. ఇప్పుడు చెప్పండి, ఇక అంతకు దాటిపోయేది ఇంకేమన్నా ఉందా? ఒక మనిషికి అనారోగ్యం వస్తే భయం, పేదరికం వస్తే భయం, కష్టాలు వస్తే భయం, సెక్యూర్డ్ లైఫ్ లేకపోతే భయం, డబ్బులు లేకపోతే భయం, అప్పులు ఎక్కువైతే భయం, ఏదైనా భయమే. చివరికి ఏంటంటే ఏ భయంలో నుంచి అయినా చివరికి ఎక్కడికి దారి తీసిద్ది? మరణానికి. ఇక మరణం తర్వాత ఇంకేం లేదు. ఒక వ్యక్తి మరణ దశలోకి వెళితే ఇంకా అతని మీద ఏ సాధింపులు జరగడానికి ఇంకేమీ. భయభక్తులు కలిగిన యోబు అంటాడు, శరీరం చీకిపోయింది, పెంకుతో గోకుతా ఉన్నాడు. అంటే మీ భాషలో చెప్పాలంటే ఇరిటేషను, ఫంగసే ఫామ్ అయిందో, శరీరం అంతా దురదొచ్చేసింది. 7 కొడుకులు 3 కుమార్తెలు చనిపోయారు, 50 ఆస్తి పోయింది. యోబు గారు రోడ్డు మీద బయలుదేరాడంటే వయసులో పెద్దవారు కూడా ఆయన ఎదురు చేతులు కట్టుకొని నిలబడేవారు. ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే జ్ఞాన సంపూర్ణులు కూడా ఏం మాట్లాడతాడని చెప్పి చెవులు లెక్కించుకొని వినేవాళ్ళంట. అలాంటి యోబు అన్నింటినీ కోల్పోయి 0 స్టాండర్డ్లోకి వచ్చాడు. భౌతికంగా 0 స్టాండర్డ్లోకి వచ్చాడు, కానీ స్పిరిచువల్గా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ఆయన పలికే మాట ఏమన్నాడు? ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు. 1:21 ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు. 42:5 ఏమన్నాడు చూడండి, యోబు గ్రంథం 42:5. వింటిని అయితే. చూడండి, శ్రమలు రాకముందు ఏ స్టాండర్డ్ అంటే ఆయన మాటలు విని భక్తి కలిగి బ్రతికాడు. శ్రమలు వచ్చి సమస్తం దూరం అయిపోయి అనారోగ్యం వెన్నంటి, చెప్పాలంటే భార్య కూడా అతని పరిస్థితిని చూసి చావునే కోరుకుంది. అలాంటి పరిస్థితిలో యోబు ఏ స్థాయిలో ఉన్నాడంటే దేవుని మాటలు వినే స్టాండర్డ్లో నుంచి ఆయన నేరుగా చూసే అనుభవంలోకి లేచాడు. స్తోత్రం. భయభక్తులు కలిగి చెడుతనమును
ఎవరి కోరిక దేవుడు సఫలపరుస్తాడు, సిద్ధింపజేస్తాడు అంటే తన యందు భయభక్తులు గల వారి కోరికను. తన యందు భయభక్తులు గల వారి కోరికను అంటే మరి 7 కొడుకులు చచ్చిపోయారు, 3 కూతుళ్ళు చచ్చిపోయారు, ఆరోగ్యం పాడైంది, ఐశ్వర్యం అంతా పోయింది, మరి భయభక్తులు కలిగిన వాడికి ఇదేనా దేవుడు ఇచ్చేది అనండి? భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడు నేను నా కుటుంబం అని అడగడం. స్తోత్రం చెప్పండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి యథార్థత కలిగిన వాడు ఎప్పుడు తన స్థిరత్వం కోసం తాను ప్రాకులాడడం. అలాగని దేవుడు వదులుతాడా? వాగ్దానం ఉందిగా, నీతిమంతులు విడవబడరు, వారి పిల్లలు, అది మర్చిపోవద్దు. కాకపోతే భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడు భౌతిక సంబంధమైన సెక్యూరిటీని కోరుకోడు దేవుని దగ్గర నుంచి. అది గుర్తు. అంత పరిస్థితిలో కూడా లేఖనం ఏం సాక్ష్యం ఇస్తుందంటే నోటి మాటలో కూడా అతడు పాపం ఎట్లా సాధ్యమైందో, ఎలా సాధ్యమైందో, వారంలో ఒక్కసారైనా నిష్ఠూరం వస్తుంది నాలో కూడా. పరిచర్య చేస్తున్నాను కదా, నా కోసం నేను బ్రతకడానికి కాదు, నీ పని చేయడానికైనా పూర్ణాయుష్కాలం అడగట్లా. ఉన్న 4 రోజులైనా చక్కగా పిలుపు వచ్చినా పర్లేదు, నీ పని ఎనర్జెటిక్గా చేయడానికి శక్తిని ఇవ్వచ్చు కదా. ఇంకెందుకు శక్తి లేనప్పుడు, ఎనర్జీ లేనప్పుడు ఇంకెందుకు ఇదంతా తీసేసుకోవచ్చు కదా. 1 గంట బాగుంటుంది, 1 పావు గంట బాగాదు, 1 రోజు బాగుంటుంది, ఇంకో రోజు బాగాదు. ఎందుకు ఈ పరిస్థితి? వారంలో ఒక్కసారైనా దేవుని మీద నిష్ఠూరపడి మళ్ళీ క్షమించమని అడిగి మళ్ళీ రీసెట్ అయ్యి మళ్ళీ పరిగెత్తా. దేవుని పనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే నా పనులు నేను చేసుకోవడానికి కావలసిన ఎనర్జీ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈవినింగ్ దేవుని పని చేయాలి, వాక్యం అందించాలి, ఇదిగో దేవుని కొరకు వెళ్ళాలంటే ఎక్కడ లేనటువంటి ఓపిక దేవుడు ఇస్తాడు. అది నాకు కూడా అర్థం కాదు. స్తోత్రం. అసలు కొరగానటువంటి భక్తి జీవితం నాది చెప్పుకోవడానికి ఇది అని చెప్పేటువంటి స్థాయి లేని నాకే ఇలాగుంటే, పరిపూర్ణ భక్తిలో ఉన్నటువంటి యోబు, దోషమెరుగని యోబు, మాటలో కూడా పాపము లేదని లేఖనం సాక్ష్యం ఇస్తే అలాంటి యోబు నిష్ఠూరపడలా దేవుని మీద. ఆయన నన్ను చంపినను ఆయన కొరకు మనమైతే డిగ్రేడ్ అయిపోతాం, మన ఆత్మీయత అయితే డెమాలిష్ అయిపోద్ది. ఏమిచ్చాడు దేవుడు, ఏం చేశాడు, ఇంక ఇదేగా. మాట చాలు, మాట చాలు. యోబు జీవితంలో వచ్చేపాటికి భయభక్తులు కలిగినటువంటి యోబు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తన క్షేమాన్ని, తన కుటుంబాన్ని, తన పరిస్థితుల్ని ఎప్పుడు కూడా మంచిగా ఉంచమని దేవుని అడిగినట్లుగా మనం చూడం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నన్ను ఉన్నత స్థితిలోకి నడిపించయ్యా అని అడిగినట్లుగా కూడా బైబిల్లో చూడం మనం. వాళ్ళ కోరిక, వాళ్ళ మనోవాంఛ, వాళ్ళ డిజైర్ ఏదన్నా ఉంది అంటే నీ చిత్తము నెరవేర్చుట నాకు నేర్పు. స్తోత్రం, స్తోత్రం. ఏ కోరిక తీరుస్తాడు? కోరిక ఏదై ఉండాలి? ఆత్మ సంబంధమైనది. మనం ఎలా బ్రతికితే ఆ కోరికను తీరుస్తాడు? భయభక్తులు. ఇంకొక్క మారు చదువున్న మాట, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. మీరు అనుకుంటారు కానీ భయభక్తులు కలిగి జీవిస్తే మనకేం మేలు, ఏముంటుంది దానివల్ల? నా మీద ఆ విమర్శ కూడా ఉంది. రాంబాబు పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఓడగొట్టిన నాగలి డొల్ల, ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళకి అంతకంటే ఏమి నేర్పిస్తాడు? ఖర్చు పెట్టండి, ఖర్చు పెట్టండి అని చెబుతాడు కానీ దాచుకోండి అని చెప్పడు. ఆయన దగ్గరికి వెళితే నిరాధారం అయిపోవటమే
అని నా దగ్గరికి వచ్చే యవనస్తుల తల్లిదండ్రులు చాలామంది భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు చేయి విడుస్తాడా? గుండె తీసి గుండె వేయాలంటే, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఎన్ని కోట్లు పెట్టినా సాధ్యమయ్యే పనే అది? చెప్పండి. నా కోట్ల రూపాయలు దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ ఒంటి మీద కత్తి ఘాటు పడకుండా అంతకంటే పరిగెత్తిస్తా నడిపిస్తున్నాడు దేవుడు. స్తోత్రం. అది కాదా దేవుని కృప? ఆయన నమ్మిన వారిని వదిలిపెడతాడా? ఆయనకి యుక్తంగా బ్రతికే వారిని అడుక్కునేలాగా వదిలేస్తాడు ఆయన. ప్రాపకుడు ఆయన, కర్త ఆయన, క్షేమాధారమైన, ఆశ్రయమైన ఆయన మన కొండ, మన కోట, మన నిరీక్షణాస్పదం. కష్టకాలంలో పిల్లలు ఎక్కడికి పరిగెత్తారంటే అమ్మ కౌగిలికి పరిగెత్తారు. భయపడినప్పుడు మనుషులు ఎక్కడికి పరిగెత్తారంటే ఇంట్లోకి వచ్చేస్తారు. తీవ్రమైన ఎండుంటే ఇంట్లోకి వస్తారు, ఏసీ వేసుకుంటారు. ఉంటే బాగా వర్షం అయితే తడిసిపోయి ఇంట్లోకి వస్తారు. క్రీస్తు నెరిగిన పిల్లలు కష్టకాలంలో ఎక్కడికి వెళ్తారంటే ఆయన కౌగిల్లోకి వెళ్తారు. స్తోత్రం, స్తోత్రం. దాగుచోట ఆయన, ప్రాపకుడు ఆయన, క్షేమాధారం ఆయన, రక్షకుడు ఆయన, పునరుద్ధరించే దేవుడు ఆయన. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. ఏం చెప్తుంది వాక్యం? వారి కోరిక తీర్చబడును, తీరుస్తాడు అని చెప్పాడు. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనం. రాజుల 2వ గ్రంథం. నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి, స్తోత్రం చెప్పండి. అర్థమవుతున్న సీక్వెన్సీ? కోరిక సిద్ధింపజేస్తాడు. ఏ కోరిక సిద్ధింపజేస్తాడు అంటే, ఆత్మ సంబంధంగా మన కోరిక ఉన్నప్పుడు దాన్ని సిద్ధింపజేస్తాడు. భౌతికంగా ఈ లోకంలో మనకేది క్షేమమో దాన్ని కూడా అడక్కపోయినా అనుగ్రహిస్తాడు. రైట్. భయభక్తులు కలిగిన వారికి కోరిక సిద్ధింపజేస్తాడు. 2, భయభక్తులు కలిగిన వారి యొక్క శత్రువుల చేతి నుండి ఆయన విడిపించు. దేవుని పిల్లలకు శత్రువు ఎవరు? దేవుని పిల్లలకు శత్రువు ఎవరు? అపవాది. అపవాది నేరుగా వచ్చి మన మీద ప్రయోగం చేస్తాడా? వాడు హోల్డ్ చేస్తాడు మన హృదయాన్ని. క్రైస్తవునికి శత్రువు ఎవరంటే వాని హృదయమే. క్రీస్తు నెరిగిన వారికి శత్రువు ఎవరంటే శారీరక వాంఛలు, శరీరం. శత్రువైన వాడు మనిషి రూపంలో ఉండొచ్చు, పరిస్థితుల రూపంలో ఉండొచ్చు. సాతానుడు ఉపయోగించే, ప్రధాన శత్రువైన సాతానుడు ఉపయోగించే బాణం ఎలాగైనా ఉండొచ్చు. భయభక్తులు కలిగిన వారిని శత్రువు చేతి నుంచి విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. హల్లెలూయా. సామెతల గ్రంథం 14:26. సామెతల గ్రంథం 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఈ మాట నిజంగా మీ హృదయాన్ని కనెక్ట్ అయితే ఒకసారి 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇప్పుడు చెప్పండి, మీకు ఏ విషయంలో ధైర్యం లేదు? ఏ విషయంలో ధైర్యాన్ని కోల్పోతున్నారు? ఏ విషయంలో భయం కలుగుతుంది? నేను చెప్పనా, నాకు బీపీ డ్రాప్ అయ్యి డయాస్టోలిక్ 55, మొన్న ఈ మధ్య అయితే 51 పడిపోయింది. 60 ఉంటేనే లో బీపీ అంట, కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. 51 పడిపోయింది. దాని ఇంటెన్సివిటీ నాకు అర్థం కావట్లా.
ఎంత డౌన్ అయింది, అది ఎంత సీరియస్ అనేది. నేనే బైబిల్ చదువుకుంటాను, పాట వింటానో, ఏదో రాస్తానో ఉంటా. ఈవినింగ్ వాక్యం చెప్పాలి, వెళ్ళాలా, వీళ్ళు రాలేదు, కారు రెడీ చేయలేదు, ఇక ఇదే గోల్ నాది. ఇంట్లో ఏముంది, ఏమి తింటున్నారు, పరిస్థితి ఏంటి, పార్శ్వం ఏంటి, పిల్లలు ఏంటి, ఇది సెకండరీ. అసలు నా గురించి నేనే పట్టించుకోను. అలాంటి పరిస్థితిలో బీపీ డ్రాప్ అయ్యి మెళ్ళన్నీ లాగేసి అసలు ఉన్న పరంగా ఇంకేం చేయలేను. అప్పుడు కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యింది. 10 ఎఫిషియన్సీకి హార్ట్ 10కి పడిపోయినప్పుడు కూడా నా కండిషన్ చూసి డాక్టర్ విజయ్ కుమార్ భయపడ్డాడు, కానీ నాకైతే అసలు ఏమనిపించలేదు. దడొస్తుందా, ఎలాగుంది అంటే నాకేం లేదండి అని చెప్పేవాడిని. ఇప్పుడు ఎలాగుందంటే పరిచర్య మెచ్యూరిటీలోకి వచ్చేటప్పుడు, పరిచర్య దేవుని సంధింపులోకి వచ్చేటప్పుడు దేవుని యొక్క విజన్ దేవునికి దగ్గర అవుతున్న నమ్మకం ఏర్పడుతుంది. సేమ్ టైం అనారోగ్యం అనేది దాడి చేస్తూ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ పోద్ది. ఏదేదో చేయాలనుకుంటున్నాను, ఏదో అనుకున్నాను, కానీ ముందు నాకే సరిలేదు, నేనేం చేస్తాను, ఏమో నీ ఇష్టం, ఉంచితే ఉంటాను, లేకపోతే లేదు, నేనేం చేస్తానని చెప్పి కొనుక్కుంటూ పడుకునేవాడిని. 14:26 సామెతల గ్రంథం గుర్తొస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను నిజం చెప్తున్నా, చాలా సందర్భాల్లో వాక్యాన్ని పునశ్చరణ చేసుకొని నేను ధైర్యపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనుషులు ఎవరేం చేస్తారండి చెప్పండి? మనుషులు ఎవరైనా ఏమైనా చేయగలరా? క్రాఫ్ చేయించుకుందామని వెళ్ళా సెలూన్కి. 31వ తారీఖు ముందు రోజు, 30 అనుకుంటాను, 30 సెలూన్కి వెళ్ళా. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత అతను ఇదంతా తడిపి కట్ చేయడానికి రెడీ చేసి లోపల ఇంకేదో పని ఉంటే లోపలికి వెళ్ళాడు. నేను కూర్చొని ఉన్నా, తెలియకుండా బ్రీత్ అందట్లా. చైర్లో ఉన్నాను, అందట్లా, ఎంత కొట్టుకులాండి అందట్లా బ్రీత్. ఇటు చూస్తున్నాను, అడు చూస్తున్నాను. నాతో పాటు జాకబ్ ఉన్నాడు, నాతో పాటు ఇంకొకడు ఉన్నాడు, మొత్తం 3 పిల్లలు కూర్చొని ఉన్నారు. సెలూన్ అతను ఉన్నాడు. ఏందన్నా అనీజీగా ఉన్నావు ఏందన్నా అంటున్నాడు. ఏం లేదులే అయ్యా అంటున్నా. ఆ పరిస్థితిలో మనుషులు కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన డాక్టర్ కూడా ఏం చేస్తాడు? డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ ప్రాణాన్ని ఇస్తాడా? ఇమీడియట్గా ఐసీ అంటారు. ఐసీలోకి వెళ్ళినాక నేనేందో తెలియదు, మీరేందో తెలియదు, మీకు నేను తెలియదు, నాకు మీరు తెలియదు. ఇక ఆ పరిస్థితిలో డాక్టర్స్ హోల్డ్లోకి వెళ్తాం. వాళ్ళు కూడా థియరిటికల్ నాలెడ్జే కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. అసలు ప్రాణం ప్రాపకుడు ఆయన కదా. చైర్లో కూర్చున్నాను, స్తుతి చెప్తా ఉన్నాను. దాదాపు ఒక 15 to 20 మినిట్స్ బాగా ఇబ్బందిగా ఉంది. దడొచ్చేసి బ్రీత్ అందనప్పుడు చెవులు దిబ్బిళ్ళు పడుతున్నాయి. బీపీ డౌన్ అయిందో షుగర్ డౌన్ అయిందో అర్థం కావట్లా. మామూలుగా అయితే తెలిసిపోద్ది నాకు. ఇది తేల్చుకునే లోపే కొంతసేపు అలాగుండి జాకబు చాక్లెట్ తెచ్చిపెట్టమని చెప్తే తెచ్చిపెట్టాడు చాక్లెట్. దాన్ని తీసుకున్నా, అయినా తగ్గల. కాఫీ తీసుకున్నాం, అయినా తగ్గల. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు భయపడతారని వీళ్ళు చెప్పలా. పడుకున్నా. నేను పడుకుని జాకబ్ ప్రార్థన అందామంటే మాట రావట్లా నాకు. ఉన్న తర్వాత నా ధైర్యం ఏంటో తెలుసా? దేవుని చేతిలో నేనున్నా. స్తోత్రం. నేను చెప్పగలను నిక్కచ్చిగా, దేవుని చేతిలో నేనున్నా. లోక సంబంధమైనటువంటి స్థితిగతులు ఉన్నతంగా నాకు లేకపోయినా పర్లేదు, కానీ నా దేవుని హోల్డ్లో నేనున్నా. ఉంచుతాడా? ఉంటా. తీసుకుంటాడా? ఆయనతో ఉంటా. నాకంటే అపరభక్తి పరులు, బాగా దేవునిలో ఉన్నవాళ్ళు చాలామంది యాత్ర ముగించుకుని వెళ్ళిపోయారు. మరి వాళ్ళేమనుకోవాలి? దేవుడు ఉంచే ప్రతిరోజు నన్ను నేను దేవుని దగ్గర పరీక్షించుకోవడానికి, దేవుడు ఉంచిన ప్రతిరోజు ఆయన ఇచ్చిన ప్రాణప్రాప్తిని బట్టి కృతజ్ఞత కలిగి నేను చేయాల్సిన పని ఏంటో చేయాలనే తీర్మానానికి నా దినాలు సరిపోతూ ఉన్నాయి. స్తోత్రం. వాక్యం చెప్తుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్నాడు యోబుతో. 4 చదవండి, యోబు గ్రంథం ముగించుకుందాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, 4:6. నీ భక్తి నీకు. మనం నిజంగా భక్తి పరులమైతే
అచంచలమైన ధైర్యం మనలో పుంజుకోవాలి. లోకమంతా ఏ విషయంలో భయపడిద్దో భక్తి గల్లవాడు లోకం భయపడే దగ్గర ధైర్యంగా నిలబడతాడు. స్తోత్రం. నేను ఒక్క మాట చెప్తున్నా, అప్పులు పాలైతే ఈ దేశం వదిలి ఇంకో దగ్గరికి వెళ్ళి కప్పులు కడుక్కొని ఏం బ్రతకొచ్చు. ఉద్యోగం లేకపోతే కూలి చేసుకొని ఏం బ్రతకొచ్చు. ఒంటరితనం ఎవ్వరు లేరు అనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోయి ఆశ్రమంలో చేరి వాళ్ళు పెట్టి ఒక ముద్ద దీన్ని గదులుడ్చుకుంటాయని బ్రతకొచ్చు. ఏది ఉన్నా ఏది లేకపోయినా బ్రతకొచ్చు. ఆరోగ్యం లేకపోతే అసలు అన్నీ ఉన్నా సున్నే. ఆరోగ్యం విలువ అది పోతే కానీ తెలియదు. అయినా ధైర్యం ఏంటో తెలుసా? నేను కోల్పోయిన నా ఆరోగ్యం నా కుటుంబం కోసం కోల్పోలా. నేను కోల్పోయిన ఆరోగ్యం నా కోసం నేను కోల్పోలా. నేను కోల్పోయిన ఆరోగ్యం నా దేవుని పాద సన్నిధి విస్తరింపజేయటం కోసమే నేను కోల్పోయా. స్తోత్రం. నేను ధైర్యంగా చెప్పగలను, ఆయన పనిలో ఒకవేళ ఆరోగ్యం పోయినా, ఒకవేళ యాత్రే ముగిసినా నా ప్రభు నాతో ఉన్నాడు అనేటువంటి ధైర్యం ఎప్పుడు కలిగిద్ది? అది దేవుని యందు భయభక్తులు కలిగి, అష్యూరెన్స్. ఇన్సూరెన్స్ చేసుకుంటే కాదు, నేను పోయినా నా పిల్లలు బ్రతుకుతారని ధైర్యం. భయభక్తులు కలిగి నీవు ప్రభువులో ఉంటే నీ తదనంతరం నీ పిల్లలు కృతార్థులు అవుతారు. వెంటాడే దేవుని కృప నీ పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టదు. స్తోత్రం. మీకందరికీ శారీరక పిల్లలు ఉంటారు, దైవజనుడికి మాత్రమే శారీరక ఆత్మీయ పిల్లలు ఉంటారు. మీకుండేది ఒక సైన్యమే, రక్తం పంచుకు పుట్టినోళ్ళు. దేవ సేవకునికి ఉండేది 2 సైన్యాలు, శారీరక సైన్యం, ఆత్మీయ సైన్యం. శారీరక సైన్యం ఎంతవరకు దేవుని పని తుదముట్టిస్తారో, కాడి భుజాన్ని ఎత్తుకుంటారో తెలియదు, కానీ ఆత్మీయంగా గురి కలిగి, నిశ్చయత కలిగి, ఏకదర్శనం కలిగిన బిడ్డలు. అబ్రాహాము అన్న యేసన్న గారికి బంధువా? ఆయన రక్తం మంచుకు పుట్టాడా? దర్శనాన్ని మోయిట్లా? చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. మోయిట్లా దర్శనాన్ని. దైవజనుడైన మోషేకి యెహోషువ రక్తం మంచుకు పుట్టాడా? మోషే ఉండగానే పిలుపు అందుకునే లోపే గుడారంలోకి దేవుడు యెహోషువని పిలిచాడు. స్తోత్రం, స్తోత్రం. ధైర్యం, భయభక్తులు కలిగి మనం జీవిస్తే మన లైఫ్ని ఆయన డిజైన్ చేస్తాడు. ఒకవేళ మరణమే వచ్చినా మరణంలో కూడా ఆశీర్వాదకరమైన తన సన్నిధి, తన కాపుదల మనతో ఉంటుంది. భయభక్తులు కలిగిన వారి కోరిక తీరుస్తాడు. భయభక్తులు కలిగిన వారికి బహు ధైర్యం ఉంటుంది. భయభక్తులు కలిగిన వారు శత్రువు నుంచి విడిపించబడతారు. ముక్తాయింపులకు వస్తున్నా. భయభక్తులు కలిగి బ్రతకండి. భయభక్తులు కలిగి జీవించగలిగే స్థితి నిమ్మని దేవుడిని అడగండి. ఈరోజు వరకు మన కోసం మనం బ్రతుకుతా వచ్చామేమో, దేవుని కోసం బ్రతకడానికి ఒక ఆలోచన చేయండి. ఆలోచనని దేవుని ఎదుట వృద్ధిలోనికి తీసుకురండి, ఆచరణలో పెట్టండి, దేవుని ఆలోచనను అనుసరించండి. మన కోసం మనం బ్రతికేది ఏది శాశ్వతం కాదు. దేవుని కోసం బ్రతకడం నేర్చుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయచేసి ప్రార్థన చేద్దాం.